అంటే మామూలుగా మహిళా అనాథాశ్రమం కానీ పిల్లలది కానీ చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. కానీ అలాంటి వాళ్ళకు సేవ చేయడం వేరు. మతి స్థిమితం లేకుండా రోడ్ల వెంబడి తిరుగుతూ వాళ్ళను చేరదీసి ఒక అనాథ అమ్మ నాన్న లేని అనాథ ఆశ్రమంగా పెట్టి అసలు ఆ పేరు వింటేనే కళ్ళల నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా ఎందుకంటే కొంతమంది మనం బయట ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాము, ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతుంటాము, చేంజ్ లేక కూడా ఇవ్వలేకపోతుంటాము. కానీ వాళ్ళు ఎంత వాళ్ళ కారణాలు ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను చేరదీసి ఇక్కడ చేర్చి వాళ్ళు ఎంతో సేవలను అందిస్తూ ఉన్నారు. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.